డీలిమిటేషన్ పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఇప్పటికీ పార్లమెంట్ను ప్రోరోగ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు అమిత్ షా. డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం విజయ్ సానుకూలమంటూ ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది వాటా తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో డిఎంకే ఉంది. డీలిమిటేషన్ పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికీ పార్లమెంట్ను ప్రోరోగ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు అమిత్ షా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ప్రోరోగ్ చేయలేదు. సో ఆ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను ఎప్పుడైనా నిర్వహించుకునేటువంటి సాంకేతికపరమైనటువంటి ఆస్కారం ప్రభుత్వం వద్ద ఉంది. సో ఆ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రత్యేకంగా వాటిని పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా ప్రోరోగ్ చేస్తే మళ్ళీ రాష్ట్రపతి నుంచి ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి. దీనికి సంబంధించి చాలా సమయం పడుతుంది. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగానే పార్లమెంటును ప్రోరోగ్ చేయకుండా కేవలం 24 నుంచి 48 గంటల నోటీస్తో తిరిగి పార్లమెంటును ప్రారంభించేలా, తిరిగి పార్లమెంట్ సమావేశాలను సమావేశపరిచేలా దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటివరకు ప్రోరోగ్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కావాల్సినటువంటి సమయం కానీ ఇదంతా కూడా దొరికింది. సో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. సో ఇతర పార్టీలను దీనికి మద్దతు ఇచ్చే దిశగా ఆయన వారిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు సీఎం విజయ్తో నిన్న మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉంటే ఖచ్చితంగా తాము ఈ అంశాన్ని పునరాలోచన చేస్తామని తమిళనాడు సీఎం చెప్పినట్టు తెలిసింది. సో ఇతర పార్టీలను కూడా, కాంగ్రెస్ ఇతర పార్టీలను ఒప్పించే విషయంపైన ప్రధానంగా దృష్టి సారించారు. సో సౌత్కి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటే, సౌత్కు ఉన్న ప్రస్తుతం ఏదైతే 24% వాటా ఉందో ఆ వాటా కంటిన్యూ అయ్యేటట్టుంటే దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయంలో కూడా డిఎంకే ఉందనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. సో కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతును కూడగట్టడం ద్వారా ఈ డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవాలనేటువంటి ఎత్తుగడలో కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కావాలంటే సింపుల్ మెజారిటీ సరిపోదు, ఖచ్చితంగా దీనికి 2/3 మెజారిటీ అవసరం ఉంది. అంటే దాదాపు 360 మంది ఎంపీలు లోక్సభలో మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు దాదాపు 320 మంది ఎంపీల మద్దతును బీజేపీ సమకూర్చుకోగలిగింది. మరొక 40 మంది ఎంపీల మద్దతు అవసరం. ఒకవైపు డిఎంకే అలాగే ఇతర పార్టీల ద్వారా ఈ మద్దతును సమీకరించుకొని ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో పాస్ చేయించాలని భావిస్తుంది. సో ఒకసారి కనుక 360 మంది ఎంపీల మద్దతు తమకు లభిస్తుందని బీజేపీ కనుక నిర్ణయానికి వస్తే, కన్ఫామ్ కనుక అయితే డెఫినెట్గా పార్లమెంట్ సమావేశాలను కేవలం 2 నుంచి 3 రోజుల వ్యవధిలో నోటీస్ ఇచ్చి ఇమ్మీడియట్గా పార్లమెంట్ను కాలాన్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే టెక్నికల్గా ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటివరకు వెంకటేష్, థ్యాంక్ యూ.